అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మొన్న ఒక వీడియో చేశాను కదండి, సంపుటీకరణ ఎలా చేయాలి, లలితా సహస్రనామం చదవడం వల్ల, లలితా సహస్రనామం రాయడం వల్ల కలిగే ఫలితం ఎంతమందికి వచ్చింది అన్నది చెప్పాను కదా. ఈరోజు మరికొంతమంది ఫోన్ చేశారు. అయితే మా అమ్మాయికి జాబ్ రావాలి అంటే ఏ మంత్రాన్ని సంపుటీకరణ చేయాలి, అలాగే మా అబ్బాయికి లేట్ మ్యారేజ్, వివాహం అవ్వట్లేదు, మా అబ్బాయికి వివాహం కావాలి అంటే ఏ మంత్రం సంపుటీకరణ చేయాలి, అలాగే లేఖన పుస్తకం అని ఒకటి చూపించాను కదా మీకు. ఈ లేఖన పుస్తకంలో ఈ పుస్తకంలోనే రాయాలా, మామూలు పుస్తకంలో రాయకూడదా అని అడిగారు ఒకళ్ళు. అలాగే ఈ పుస్తకం ఖరీదు చాలా ఎక్కువగా ఉంది, ఈ 2 పుస్తకాలు తెప్పించుకోవాలంటే ఎక్కువైపోతుంది అన్నారు. ఒక పుస్తకమే తెప్పించుకోండి, ఇలా రకరకాలుగా అన్నారు. అన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. అలాగే ఎన్ని శ్లోకాలు రాయాలి, ఏ సమయంలో రాయాలి, రాసేటప్పుడు మరి ఉల్లి వెల్లుల్లి తినచ్చా, మాంసాహారం తినచ్చా, రోజు రాసుకోవచ్చా, ఒక శ్లోకం రాయాలా, ఒక నామం రాయాలా, నేను అంతసేపు రాయలేను, ఏం చెయ్యాలి, ఇలా చాలా రకాల ప్రశ్నలు అడిగారు. అంటే ఇవన్నీ రాసుకున్నాను అనమాట, ఒక పుస్తకంలో రాసుకున్నాను ఇవన్నీ ప్రశ్నలన్నీ కూడా. అయితే దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నేను క్లియర్గా స్క్రీన్ మీద శ్రీరామ్ సమృద్ధి అని చెప్పి పెట్టి దాని కింద నెంబర్ ఇచ్చాను. ముందర పూర్తిగా వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే ఈ పుస్తకం గురించి చెప్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద నెంబర్ చాలాసేపు ఉంది, ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఆల్మోస్ట్ ఉంది. ఆ నెంబర్ చూసి వాళ్ళకి మెసేజ్ చెయ్యండి. మెసేజ్ చేశాక వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు ఆల్రెడీ, వాళ్ళు మహాయజ్ఞం చేస్తున్నారు, మామూలు యజ్ఞం కాదు. అందుకని మీరు అది స్క్రీన్ మీద నెంబర్ చూడండి. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సంపుటీకరణ పుస్తకంలో ఈ పుస్తకం కదండి అడిగారు, మామూలు పుస్తకంలో రాయకూడదా? మామూలు పుస్తకంలో రాయాలి అంటే అసలు సమస్య అంతా అక్కడే కదా వచ్చింది. నేను ఒక పుస్తకం చూపించాను, మన అందరి ఇళ్లల్లో ఉండే పుస్తకమే. ఆ పుస్తకంలో ఎన్ని దోషాలు ఉన్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేశారు, అవునమ్మా మీరు చెప్పింది నిజమే అని. మరి అలాంటి దోషాలు ఏమి ఉండవు ఈ పుస్తకంలో. మనం తప్పులు లేకుండా చదవాలనే ఒక సంకల్పం కదా. ఎలా చదివినా పర్వాలేదు అనుకుంటే సంకల్పం కాదు కదా. ఎలా చదివినా అంటే ఎందుకు అలా చదవాలి, నేర్చుకుని తప్పులు లేకుండా చదివితే దానికి వచ్చే ఫలితాలే వేరు. ఒక ఆవిడ ఏమన్నారో తెలుసా, ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టాక నా సమస్యలన్నీ తీరిపోయాయి. కరెక్ట్గా 7 రోజులు అయ్యేసరికి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది. రాయడం మొదలు పెట్టాక 7 రోజులు అయ్యేసరికి ఆవిడ పుస్తకంలో, ఈ లేఖన పుస్తకంలో ఒక్క శ్లోకాన్ని రాయడానికి 30 సెకండ్లు పడుతుంది. 30 సెకండ్లు. కొంతమందికి కొంచెం స్పీడ్గా రాసుకునే వాళ్ళకి 20 సెకండ్లో 25 సెకండ్లో పట్టచ్చు, నెమ్మదిగా రాసుకునే వాళ్ళకి కొంచెం టైం. అలాగా ఇప్పుడు ఒకసారి అంటే చూడండి, 5 ఖాళీలు ఉన్నాయి కదా, ప్రతి దాంట్లోనూ మొదటి ఖాళీని పూర్తి చేసుకుంటూ వెళ్ళారు. మొదటి ఖాళీని అంటే అప్పుడు ఏమైంది, పుస్తకం అంతా రాయడానికి ఆవిడకి 1.5 గంటల సమయం పట్టింది. ఏమండి, మనకు ఉద్యోగం రావాలి కదా. ఉద్యోగం రావాలంటే హాల్లో కూర్చుని ఎన్ని గంటలు పరీక్ష రాసుంటామంటారు. మన పిల్లలు ఈ స్థాయికి వచ్చామంటే ఏ పరీక్షలు రాయకుండానే వచ్చావా? క్లాస్ రూమ్లో కనీసం 2.5 గంటలు కూర్చోవాలి. యూనిట్ పరీక్షకు కూడా 45 నిమిషాల సేపు కూర్చోవాలి. ఆ పాటి సమయం లేదా మనకి? మన సమస్య తీరిపోవాలి కదా, అమ్మవారి యొక్క అనుగ్రహము కలగాలి, మన సమస్య తీరిపోవాలి, డబ్బులు ఖర్చు అవ్వకూడదు, సమయం వేస్ట్ అవ్వకూడదు. అంటే ఎలాగండి? కాస్త ఆలోచించండి. ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాం, మనం 1.5 గంటల సేపు కూర్చుంటే ఒక్కసారి రాయడం అయిపోతుంది. అలా దీంట్లో 5 ఖాళీలు ఉన్నాయంటే 5 సార్లు రాసుకోవచ్చు. 5 సార్లు రాసుకోవచ్చండి ఈ పుస్తకంలో. మరి అలాంటప్పుడు కాసేపు కూర్చుని రాసుకోలేమా? ఆలోచించండి. మనకి సమస్య తీరాలి కదా. ఒక పుస్తకం కొనుక్కోవాలంటే డబ్బులు లెక్కలేస్తున్నాం. మొన్న చూడండి, మన యూట్యూబ్ ఛానల్లోనే ఒక యూట్యూబర్ మాటలకి అందరూ వసూలైపోయి వేలకు వేలు కట్టేశారే. ఆవిడేమో బోర్డు తిప్పేసిందే. ఆ డబ్బులందరూ చాలామంది నష్టపోయారు. కొంతమందికి తిరిగి వచ్చాయి, తిరిగి రాని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు.
మరి ఏమీ తెలియని ముక్కు మొహం తెలియని వాళ్ళని నమ్మి మీరు వేలకు వేలు వేసినప్పుడు అమ్మవారు ఎవరికి వేయట్లేదు మీరు అమౌంట్, అమ్మవారికి వేస్తున్నారు. అమ్మవారి పేరు చెప్పుకుని దానివల్ల మనం ఫలితం పొందుతున్నాం. అక్కడ మీరు ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఫలితం వస్తుందేమోనన్న ఆశతో వేశారు డబ్బులు, ఫలితం రాలే, డబ్బులు పోయాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఖచ్చితమైన ఫలితం వచ్చి తీరుతుంది. అమ్మవారే సాక్షి, ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. కాస్త డబ్బులు పెట్టుకుని ఒక పుస్తకం తెప్పించుకోలేమా? మన స్థితి అంతా ఒక పుస్తకం తెప్పించుకోలేని స్థితిలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది ఉండి ఉండొచ్చుగాక. సంకల్పం ఉంటే అమ్మవారే మీ మొర ఆలకించి ఎవరి ద్వారానైనా మీకు పుస్తకం అందేలా చేస్తారు. అది కూడా చెప్తుంది. ఇంక నేను నా సమస్యల గురించి ఎవ్వరికి దగ్గరికి వెళ్ళను. నాకు ఏదైనా సమస్య వస్తే ఆ పుస్తకం రాసుకుంటూ కూర్చుంటాను అంతే అన్నారు ఆవిడ. అంటే ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట అంటారు. 7 రోజులు, 7 అంటే 7 రోజుల్లో ఆవిడ సమస్య తీరిపోయిందే. అలాంటి ఎన్నో సమస్యలు, ఏ సమస్య వచ్చినా ఇంక నేను పుస్తకమే రాసుకుంటాను చదువుకుంటూ. నోటితోటి ఉచ్చారణ చేస్తారు, ఆ బీజాక్షరాలు పలుకుతారు, ఆ మంత్రాక్షరాలు అంటారు. అలా అనగా 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 మన శరీరంలోకి వెళ్ళిపోతాయి బీజాక్షరాలన్నీ. అప్పుడు నువ్వేం కోరుకున్నా అది జరిగి తీరుతుందే. దానికోసం పుస్తకం ఖరీదు ఎంత అని నాకు కాల్ చేస్తున్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు. మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వలేదండి అంటున్నారు. కాదు, నేను ఇచ్చాను. మీరు పూర్తి వీడియో చూడండి. మీరు పూర్తి వీడియో చూస్తే మీకు అన్ని వివరాలు తెలిస్తే కాస్త ఓపిక చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి. ఇంకా ఏం చెప్తున్నారంటే రోజుకి ఒక శ్లోకం రాయొచ్చా? ఖచ్చితంగా రాయొచ్చు, తప్పేమీ లేదు. అలాగే మీరు సంపుటీకరణ చెప్పిన మంత్రమే చెప్పాలా? నాకు ఇష్టం వచ్చినటువంటి శ్లోకమైనా చదువుకోవచ్చా? ఖచ్చితంగా చదువుకోవచ్చు. ఎవరో చెప్పారు, సంపత్కరి సమారూఢి సింధురవ్రజ సేవితాయై నమః అని చదువుకుంటానండి, లేదా అని రాసుకుంటాను. రాసుకోవచ్చా? ఆ నామాన్ని సంపుటీకరణ చేయొచ్చా అని అడిగారు. ఖచ్చితంగా చేయొచ్చు. చాలా మంచి నామాన్నే పట్టుకున్నారు. ఖచ్చితంగా చేయొచ్చు. ఆ అమ్మాయి జాబ్ కోసం మంత్రం చెప్పండి, సంపుటీకరణ మంత్రం చెప్పండి. ఇచ్చిన అమౌంట్ తిరిగి రావడానికి ఒక మంత్రం చెప్పండి. మా అబ్బాయికి లేట్ మ్యారేజ్ ఇంకా సెటిల్ అవ్వట్లేదు, మ్యారేజ్ అవ్వడానికి ఒక మంత్రం చెప్పండి. ఏమన్నారంటే ఒక శ్లోకమే 108 సార్లు చదువుకోకూడదా అని అడిగారు. అయితే ఇప్పుడు అన్నిటికీ చెప్తున్నాను చూడండి. మీ అమ్మాయికి జాబ్ రావాలన్నా, మీ అబ్బాయికి వివాహం జరగాలన్నా, అనారోగ్య సమస్యలు తీరాలి అన్నా, ఇచ్చిన అమౌంట్ తిరిగి రావాలి అన్నా, ఎదుటి వాళ్ళు మన మీద దుష్ట ప్రయోగాలు చెయ్యకూడదు అన్నా, గ్రహ దోషాల వల్ల ఎవరైనా మనకి నష్టం కలిగించాలని అన్నింటికీ ఒకటే సమాధానం, ఈ లేఖన పుస్తకం. ఇది కొనుక్కొని మీరు అమ్మవారి నామాన్ని చదువుకుంటూ రోజుకి ఒక శ్లోకం రాస్తారో, లేక చదువుకుంటూ గంటన్నర సేపు కూర్చుంటే ఒకసారి పూర్తిగా రాయడం అయిపోతుంది కదా. మన సమస్య తీరాలి కాబట్టి ప్రతిరోజు ఒక గంటన్నర సేపు హాల్లో ఎన్ని పరీక్షలు రాసామో మనం అలా అనుకుని ఇది పరీక్షా సమయం, నా సమస్య తీరడానికి అమ్మవారు చూపించినటువంటి పరీక్షలో నేను పాస్ అవ్వాలి అని సంకల్పించుకుని మీరు ఈ ఒక్క పుస్తకం తెప్పించుకుంటే 5 సార్లు రాసుకోవచ్చండి. 5 రోజులు రాసుకోవచ్చు. 2 పుస్తకాలు తెప్పించుకుంటే 10 రోజులు రాసుకోవచ్చు. మీకు సమస్యలు తీరిపోతాయి. మీ సమస్యల నుంచి బయటపడిపోతారు. మొండి సమస్యలు ఇంకా జరగవు అన్న ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తారు అమ్మవారు. ఇది నా మాట కాదు, వసిన్యాది వాగ్దేవతల యొక్క మాట. అన్నిటికీ ఒకటే సమాధానం, ఇదే సమాధానం. అమ్మవారిని పట్టుకోండి. అమ్మవారికి జాబ్ రావడం అయినా, లేకపోతే ఇచ్చిన అప్పులు తిరిగి రావాలన్నా, ఏదన్నా సరే ఇంతకు ముందు వీడియోలో మొట్టమొదటి శ్లోకమే చెప్పాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞై నమః. ఈ మంత్రాన్ని సంపుటీకరణ చేయండి. ఎలా చేయాలంటే ముందు వీడియోలో చెప్పాను కదా, అక్కడ చూడండి. నేను పిక్చర్స్లో కూడా రాసి కూడా పెట్టాను నేను. అందుచేత అక్కడ చూసి మీరు సంపుటీకరణ చేసుకోండి. లేకపోతే ఆ ఒక్క శ్లోకాన్ని 108 సార్లు అయినా చదువుకున్నా సరే. సంపుటీకరణ చేసేటప్పుడు నామాన్ని చెయ్యాలా, శ్లోకాన్ని చెయ్యాలా, మీరు ఎలా చేసినా పర్వాలేదు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి
చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇలా కూడా చేసుకోవచ్చు. నామాన్ని చేసుకోవచ్చు, ఒక పూర్తి శ్లోకాన్ని చేసుకోవచ్చు, అర శ్లోకాన్ని చేసుకోవచ్చు. అంటే ఒక 16 అక్షరాల నామాన్ని కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదండి. సమాధానాలు దొరికాయనుకుంటున్నాను. మీరు స్క్రీన్ మీద శ్రీరామ్ సమృద్ధి అన్న పేరుతోటి నంబర్ ఉంటుంది. వాళ్ళకి మెసేజ్ మాత్రమే చెయ్యండి అని మీకు మరీ చెప్తున్నాను. ఆ యజ్ఞంలో మనం ఒక చిన్న సహాయం చేసిన వాళ్ళు అవుతాం కేవలం మెసేజ్ పెట్టడం ద్వారా. అందరి సమస్యలు తీరిపోవాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మరి